కాకినాడ జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ మొబీ ట్రాక్లో భాగంగా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు. మంగళవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 1,10,50,000 విలువైన 650 మొబైల్ ఫోన్లను యాజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్, నిఘా డేటా విశ్లేషణ పద్ధతులను వినియోగించి ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన 11 విడతల్లో మొత్తం 6,48,27,000 విలువైన 4,001 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీనివాస్, కాకినాడ ఎస్పీ మనీష్ పాటిల్, దేవరాజ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కేవి సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, డిఎస్ఆర్బీ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, జిల్లా పీఆర్ఓ ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్స్ ఎవరైతే విక్టిమ్స్ పోయాయో అవి రిటర్న్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ కేసులో 650 మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ 1,10,50,000 రూపీస్, 1,10,50,000 రూపాయల ఫోన్స్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. విక్టిమ్స్ ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ వీఆర్ వెరీ హ్యాపీ. మొబైల్ పోగానే మీకు అందరికీ యూ నో దట్ పెయిన్. నేను ఇంతకుముందు కూడా చెప్తా ఉంటాను, పర్సనల్ ఫోటోస్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా, పాస్వర్డ్లు సేవ్ చేసి ఉంటాయి. సో మెనీ సెన్సిటివ్ థింగ్స్ విచ్ ఆర్ క్లోజ్ టు అస్. డైలీ మనం చేతితో పట్టుకొని తిరుగుతాం చాలాసేపు, కాబట్టి దానిలో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దమ్ విల్ ఫీల్ వెరీ లాస్. ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, సో దాని నుంచి బయటకు వచ్చి పోయిన మొబైల్ ఫోన్స్లో కన్సిడరబుల్ నెంబర్ ఇప్పుడు రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ అవర్ ఐటీ కోర్ టీమ్ అండ్ బోత్ ఎస్డిపిఓస్, అట్లానే DCRB, వీళ్ళందరూ ఎవరైతే ఫాలో అప్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీలో సహాయపడ్డారో అందరికీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇవాళ ఈ 600 మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుందండి. ఇంకా కూడా ఫర్దర్గా ఇంకా రికవర్ చేయాల్సినవి ఉన్నాయి. బోత్ CEIR అండ్ మొబీ ట్రాక్లో ఏవైతే మొబైల్ ఫోన్స్ పోయాయో అవన్నీ ట్రాక్ చేస్తున్నాం మేము. ఫర్దర్గా కూడా వీళ్ళు కంటిన్యూ దిస్ డ్రైవ్ అండ్ పీరియాడికల్గా ఈ ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటాం. బట్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగానే విక్టిమ్స్ అందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, దాంట్లో బ్యాంక్ యాప్స్ వస్తున్నాయి ఈ మధ్యన మొబైల్ ఫోన్లో. మీరు ఫోన్పే అని కానీ, లేదా మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ తాలూకు యాప్ ఉంటుంది, దానిలో వాటి పాస్వర్డ్లు కొన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఫర్దర్గా కూడా మీకు ఇంకా నష్టం జరుగుతుంది. సో పోతే వెంటనే ఆ యాప్లో నుంచి లాగౌట్ అవ్వడం, బ్యాంక్ ఇంటిమేట్ చేసి బ్లాక్ చేయించుకోవడం ఆ నెసరీ అకౌంట్స్. అట్లానే కొన్ని మొబైల్ ఫోన్స్కి ఇప్పుడు ఈ గూగుల్ అకౌంట్ కానీ, యాపిల్ అకౌంట్ కానీ, క్లౌడ్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో త్రూ అదర్ మీన్స్, అంటే మీరు మీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి కూడా ఫోన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే దయచేసి అది ఎరేజ్ చేసుకోండి. అది ఎరేజ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ దొరకకుండా పోదు. యువర్ ఫోన్ ఈజ్ లింక్ టు యువర్ IMEI నుంచి మేము ట్రాక్ చేస్తాం మొబైల్ ఫోన్ని. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు రిమోట్గా దాన్ని ఎరేజ్ చేసుకున్నా కూడా మొబైల్ రాదు అనే భయం అవసరం లేదు. సో దయచేసి ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ సెన్సిటివ్ డేటా విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్స్, ఈ బ్యాంక్ యాప్ పాస్వర్డ్లు ఇట్లాంటివన్నీ ఉంటే కనుక వెంటనే కన్సర్న్డ్ అథారిటీస్కి నోటిఫై చేసి అవి ఎరేజ్ చేసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఎవ్రీవన్. అట్లనే సెకండ్ పార్ట్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు జరిగిన దొంగతనాల్లో ఒక 3-4 దొంగతనాలు జరిగాయి. వాటిలో సామర్లకోటలో ప్రాపర్టీ అఫెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ అఫెన్స్. ఒక ఓల్డ్ లేడీ ఉంటున్న ఇంట్లో ఆవిడ 4 రోజుల ఇంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో బంగారం అండ్ వెండి దొంగతనం చేయడం జరిగింది. హౌస్ బ్రేకింగ్ అట్ నైట్ జరిగింది. అది చాలా టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ పెట్టి సామర్లకోట ఇన్స్పెక్టర్ అండ్ అట్లానే CCS ఇన్స్పెక్టర్ అంకబాబు వీళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి పూర్తిగా పోయిన ప్రాపర్టీ మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. దానిలో 20 లక్షల వరకు బంగారం, అట్లానే ఆల్మోస్ట్ 3 kgs వెండి రికవర్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్స్ అయితే పోయాయో అవి 2 దొంగల్ని అరెస్ట్ చేసి గంటేటి సాయి అట్లనే పెద్దేంటి కిరణ్ కుమార్ అనే 2 నేరస్తులను అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ కిరణ్ కుమార్ అనే అతని మీద 2 పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ గంటేటి సాయి ఫస్ట్ టైం మన రికార్డులోకి వచ్చారు దొంగతనం చేయడం ద్వారా. సో ఇంకా నుంచి వీళ్ళిద్దరి మీద కంటిన్యూస్గా వాచ్ పెడతాం. అట్లనే అదర్ అఫెన్సెస్ ఆల్సో ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేసి రిమైనింగ్ అఫెన్సెస్ ఆల్సో విల్ ట్రై టు డిటెక్ట్ ఎట్ ద ఎర్లియస్ట్.